ఎలా చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు, అసలు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా నడిపించాలి, ఒక ఆలోచన పిల్లల గురించి ఒక దృష్టి కలిగి మనం ముందుకు వస్తేనే పిల్లల పరిచర్య అద్భుతంగా చేయడానికి ప్రభు మనకు సహాయం చేస్తూ ఉంటారు. కీర్తనలు చెప్తూ ఉంటారు కదా, 127వ కీర్తన 127వ కీర్తన 3వ వచనం దగ్గర మనం చదువుతూ ఉంటుంటే, కుమారుడు యెహోవా నుంచి స్వాస్యము గర్భఫలము ఆయన ఎక్కడికి మనం ఎక్కువగా పుట్టినరోజు కార్యక్రమాలకి వీటిని చూస్తాం. మనం దానికి సంబంధించే వాక్యం అనుకుంటారు చాలా మంది, కానీ ఇది మన సండే స్కూల్ పరిచర్య పడి వాక్యం వర్తిస్తుంది. ఏ రీతిగా వర్తిస్తుంది, ఎలాగ దీన్ని మనం అన్వయించుకోవాలి. ఈరోజు మనం సండే స్కూల్ టీచర్స్గా పిలుస్తాం, కానీ నేను అంటాను టీచర్స్ కంటే చిన్న పిల్లలకు ఒక ఆత్మీయమైన తండ్రిగా తల్లిగా దేవుడిలో పిలుచుకున్నాను. ఆత్మీయమైన తల్లిగా తండ్రిగా కూడా కనపడదు. అందుకే ఈ మాట మనకు వర్తిస్తారు. సండే స్కూల్ పరిచయం చేసేవాడికి వర్తించే వాక్యం ఏంటిదంటే, ఇక్కడ మనం చదివే కదండి, ఏమని చదివే ఇక్కడ మనలో ఒకసారి చదువుతారు మీరు అన్నమాట. కుమారుడు యెహోవా నుంచి స్వాస్థ్యము ఆయనిచ్చు బహుమానం, స్వాస్థ్యము బహుమానం. ఈరోజు చిన్నపిల్లలు మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు కదా, మన సండే స్కూల్లో ఉంటారు. దేవుడు వారు మాకు అనుగ్రహించిన స్వాస్థ్యాలు బహుమానాలు. ఆ బహుమానాలని చాలా జాగ్రత్తగా మనము కాపాడాలి, సంరక్షించాలి. వారి ఆత్మ నశించిపోకుండా, తొట్టిల్లిపోకుండా వారి బ్రతికే జీవితాలు అంతా కూడా వారిని మనము దేవుని యొక్క నడిపించడం కొరకే దేవుడు మనల్ని ఒక చక్కటి ఆత్మీయమైన తండ్రిగా తల్లిగా సండే స్కూల్ పరిచర్యకు ప్రభు మనం ఎంచుకున్నాడు. బహుమానాలు మన అందరూ తెలుసు. చాలా మంది మీరు చాలా సందర్భాలు బహుమతులు తీసుకున్న సందర్భాలు ఉంటాయి కదా. ఆ బహుమతులు తీసుకున్నప్పుడు మనం ఎక్కడ పెడతామండి? బయట వదిలేస్తాము, బహుమతులు విడిచిపెట్టేస్తామా? ఎక్కడ పడితే అక్కడ పెడతామా? కాదు. ఆ విలువైన బహుమతికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉంటుంది, స్థానం ఉంటుంది కదండి. ప్రత్యేకంగా దాన్ని చాలా భద్రంగా జాగ్రత్తగా వాటిని మనం చూసుకుంటూ ఉంటాం. ఎవరైనా మనకి బహుమతులు ఇచ్చినట్టు ఈరోజు యేసయ్య నీకు కొన్ని బహుమతులు ఇస్తా ఉన్నాడు, నీకు కొన్ని బహుమానాలు దేవుడిస్తా ఉన్నాడు. ఆ చిన్న బిడ్డలు దేవుడు ఇస్తా ఉన్నాడు. ఆ బహుమానాన్ని మనం చాలా జాగ్రత్తగా మనము కాపాడాలి. రేపు ఒక సండే స్కూల్ టీచర్గా మనం ఉన్నన్ని రోజులు కూడా ఆ పిల్లలు మీ అండలో ఉన్నప్పుడు, మీ దగ్గర పిల్లలు ఉన్నప్పుడు వారికి మంచి విషయాలు మనం బోధించి అన్ని విషయాల్లో కూడా ఏదైనా మార్గాలు వాళ్ళు చూపిస్తే కనుక వారు జీవితంలో ఎప్పుడూ పడుతుందో మర్చిపోలేరు. నేను ఇలా ఉన్నాను అంటే ఈరోజు నేను ఇంత మంచి పరిచర్యలు లేకపోతే ఇంత మంచి పరిస్థితుల్లో మంచి స్థాయిలో మేము ఉన్నామంటే మా సండే స్కూల్ టీచర్స్ మాకు నడిపించిన విధానాన్ని బట్టి మేము ఇలా ఉన్నామని గొప్ప సాక్ష్యము వాళ్ళు చెప్పుకునే రీతిగా ఒక సండే స్కూల్ టీచర్స్గా మనం పిల్లలకి అంత మంచి తల్లిదండ్రుల కొరకు మనం ముందు రక్షించబడి వారిని రక్షించడం కొరకు సిద్ధపడే అనుభవంలో మనం ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరికి కూడా రక్షణ ఉండాలి. రక్షణ అన్నది మనం అనుభవిస్తేనే ఆ పిల్లలకి కూడా రక్షణలో ఉన్న విలువైన మనము నేర్పించడానికి అర్థమవుతుంది. మనం వేసే చెత్త రక్షింపబడి వాళ్ళుగా మనం ఎలాగా తప్పులు ఒప్పుకొని ప్రభు దగ్గర మారు మనసు పొంది రక్షణలకు వచ్చేమో తిరిగి మనము కూడా అదే క్రమంలో అదే పద్ధతిలో చిన్న బిడ్డలు కూడా పాపంలో పడిపోకుండా, చిన్న బిడ్డలు చిన్న వయసులో మనం అనుకోవచ్చు వాళ్ళే తప్పు చేస్తారట, వాళ్ళే పాపం చేస్తారు, వాళ్ళు కూడా పాపం చేస్తారు కదండి. చిన్న వయసు నుంచి వాళ్ళు తెలియకుండానే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ నోటితో పలకకూడని మాటలు వాళ్ళు పలుకుతూ ఉంటారు, చిన్న చిన్న మాటలు పలుకుతూ ఉంటారు. వాళ్ళు తెలియకుండానే అదే మీరు తీసేవాళ్ళు తీయలేదంటారు కదా, వెంటనే అక్కడ ఒక అబద్ధం వాళ్ళు చిన్నవి పక్కన ఉన్నాయి తెలియకుండా వాళ్ళు తీసుకోవడం చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా పిల్లలు ఎక్కడ నేర్చుకుంటారు? సండే స్కూల్లో నేర్చుకుంటారు. స్కూల్ వేరు, సండే స్కూల్ వేరు. సండే స్కూల్లో పరిశుభ్రంగా ఎలా ఉండాలో నేర్పించడానికి సండే స్కూల్
పాపం చేయకుండా పిల్లలు ఎలా క్రమముగా దేవుని యొక్క సంరక్షణలో ప్రభు ఎదిగే బిడ్డకి ఎలా ఎదగాలో నేర్పించేది సండే స్కూల్. అందుకే సండే స్కూల్లో మనము సండే స్కూల్ టీచర్స్ ఉంటున్న మనము మన సాక్ష్యం సరైన సాక్ష్యంగా ఉండాలి. మంచి సాక్ష్యంగా ఉంటేనే మనలో బట్టే పిల్లలు మన దగ్గర నడిపిస్తారు. తల్లిదండ్రులు కూడా సండే స్కూల్ టీచర్స్లో సరైన సాక్ష్యం లేకపోతే, సరైన నడిపింపు లేకపోతే పిల్లల్ని మన సండే స్కూల్కి పంపించాలి. అందుకే మనం అన్ని విషయాల్లో కూడా మన ప్రవర్తనలోను, మన నడిపింపులోను, మన మాటలోను, మన చూపులోను, ప్రతి విషయంలో కూడా దేవునికి లోపడుతూ దేవుని చిత్తాన్ని గుర్తెరిగి ప్రభు పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి మనము సిద్ధపరచుకోవడానికి సండే స్కూల్ టీచర్స్ ఏర్పాటు చేయబడ్డారు. ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే మరి మన సేవా జీవితంలో ప్రభు మనకు అప్పగించిన ఈ బాధ్యతలు మరి 113వ కీర్తనలో 9వ వచనంలో కూడా ఒక మాట ఏమని రాయబడిందంటే 113వ కీర్తన 9వ వచనం చదువుతున్నాం. కుమారుల సంతోషం కలిగినను చేయాలి. ఈరోజు పిల్లలు సంతోషంగా ఉన్నారు అంటే అది తిరిగి అనుభవించేది మాత్రం